Yes, good afternoon officers. Time for today's short and cute video. Very important topic for prelims as well as for mains. So Himachal cold desert enters into the UNESCO biosphere reserves list. Very important ఇది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఈ టాపిక్ ని. సో ఫస్ట్ కోల్డ్ డెజర్ట్ బయోస్ఫియర్ CDBR ఎక్కడ లొకేషన్ లాహౌల్ స్పిటి డిస్ట్రిక్ట్ లో హిమాచల్ ప్రదేశ్ ఇండియా. సో దిస్ ఇస్ ద డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్. టోటల్ ఆ డెజర్ట్ ఏరియా 7,770 square kilometers, altitude range 3,300 to 6,600 meters, mean sea level paina. So zoning ekkada jarugundante UNESCO model core zone 2,665 square meter anta strictly protected area. Buffer zone is 3,977 square kilometer. ఈ వాల్యూస్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, బట్ ఈ రేంజెస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. లిమిటెడ్ యాక్టివిటీస్ అక్కడ ఏంటంటే రీసెర్చ్, ఎడ్యుకేషన్, టూరిజం అన్ని కూడా భయంకరంగా డెవలప్ చేస్తారు. ట్రాన్సిషనల్ జోన్ చూసుకుంటే 1,128 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది కమ్యూనిటీ యూస్ అండ్ సస్టైనబుల్లీ వెరీ డెవలప్డ్. సో దీస్ ఆర్ ద బేసిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద హిమాచల్ కోల్డ్ డెజర్ట్. సో దీంట్లో మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్ లో వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, దాని హెడ్ క్వార్టర్స్ మనకి చాలా ఇంపార్టెంట్, ప్యారిస్, ఫ్రాన్స్. సో దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో WNBR అంటే వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్, a global list of బయోస్ఫియర్ రిజర్వ్స్ అన్నింటినీ కలెక్ట్ చేసుకుని నాలెడ్జ్ షేరింగ్ చేస్తారు, సస్టైనబుల్ ప్రాక్టీస్ కూడా చేస్తారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మ్యాప్ ప్రోగ్రామ్. మ్యాప్ అంటే మ్యాన్ అండ్ ఎర్త్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్. ఇది 1971 లో లాంచ్ చేశారు టు బ్రింగ్ అవుట్ బెటర్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ యాజ్ వెల్ as పీపుల్. రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ అండ్ దర్ ఎన్వైరన్మెంట్ బై ప్రమోటింగ్ కన్జర్వేషన్, రీసెర్చ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనము దృష్టిలో పెట్టుకుని చేయడానికి. సో CDBR బికమ్స్ ఇండియాస్ 13th బయోస్ఫియర్ రీజన్ ఇన్ దిస్ లిస్ట్. సో ఇట్ ఈస్ 13. సో మిగతా 12 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్ దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. సో నెక్స్ట్ చూసుకుంటే మనము ఎకలాజికల్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఏంటంటే ల్యాండ్స్కేప్ ఎట్లా ఉందంటే హై ఆల్టిట్యూడ్ కోల్డ్ డెజర్ట్ ఇది. సో మనకి గ్లేషియల్ వ్యాలీస్, ఆల్పైన్ మెడోస్, స్నోఫెడ్ మౌంట్ స్ట్రీమ్స్, రగెడ్ మౌంటైన్స్ ఇవన్నీ కూడా వస్తాయి అండర్ దిస్ ల్యాండ్స్కేప్. నెక్స్ట్ క్లైమేట్, వెరీ లో ప్రెసిపిటేషన్. సో మాయిశ్చర్ ఉంటుంది బేసికల్గా. ఇట్స్ అ రెయిన్ షాడో రీజన్. ఎక్స్ట్రీమ్లీ సీజనల్ టెంపరేచర్స్ ఉంటాయి దానికి. అండ్ షార్ట్ గ్రోయింగ్ సీజన్, పర్మాఫ్రాస్ట్ అండ్ స్నో కవర్ భయంకరంగా ఉంటాయి. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోల్డ్ డెజర్ట్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్? పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీరు మ్యాపింగ్కి చాలా ఇంపార్టెంట్. కిబర్ వైల్డ్ ఫైర్ శాంక్చురీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చంద్రతాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. చూసారా, ఇట్ ఈస్ అ రిజర్వ్ ఫర్ సో మెనీ వైల్డ్ శాంక్చురీస్. పార్ట్ ఆఫ్ సర్చూ ప్లైన్స్ as well as high passes. సాయిల్ ఎట్లా ఉంటుంది? థిన్, ఫ్రెజైల్, ప్రోన్ టు ఎరోషన్, వెజిటేషన్ స్పార్స్ బట్ స్పెషలైజ్డ్. సో దిస్ ఇస్ ద సాయిల్ నేచర్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ద సాయిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. చాలా స్పార్స్ అండ్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఇది బేసికల్గా దాని బ్యూటిఫుల్ ఫీచర్స్. ఈ హిమాచల్ ప్రదేశ్ హై ఆల్టిట్యూడ్, వెరీ లో ప్రెసిపిటేషన్ చాలా తక్కువ, షార్ట్ గ్రోయింగ్ సీజన్ అండ్ పర్మాఫ్రాస్ట్ అండ్ స్నో కవర్, includes Pin Valley, Chandratalu, thin, fragile, prone to vegetation, and sparse but specialized nations. That is the overall thing. Next, biodiversity ఎట్లా ఉంది? ఫ్లోరా స్పీషీస్ ఏమేమి ఉన్నాయి? ఫ్లోరా స్పీషీస్ రిచెస్ ఉన్నాయి. 655 హర్బ్ స్పీషీస్ ఉన్నాయి, 41 shrub స్పీషీస్ ఉన్నాయి, 17 ట్రీ స్పీషీస్ రికార్డ్ చేయడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్ చూసుకుంటే 47 స్పీషీస్ యూస్డ్ ఇన్ ట్రెడిషనల్ సోవా రిక్పా అండ్ ఆమ్చి టిబెటన్ మెడిసిన్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఎఫెడ్రా జెరాడీనా, ఆర్నేబియా యూకోరోమా అండ్ ఫెర్జులా జకేస్నియా అండ్ ఎకోటినియం రోడిటిఫాలియం. ఇవన్నీ కూడా సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ బ్యూటిఫుల్ మెడిసినల్ ప్లాంట్స్. మ్యామల్స్లో చూసుకుంటే 17 స్పీషీస్ కనుక్కున్నారు, లైక్ స్నో లెపర్డ్, దాన్నే ప్యాంథీరియా యునేషియా అంటారు, హిమాలయన్ ఎబెక్స్, క్యాప్రా సిబిక్రా అండ్ హిమాలయన్ టిబెటన్ వుల్ఫ్, క్యానిస్ లూపస్ చాన్కో అండ్ బ్లూ షీప్, సూడస్ నయూర్, రెడ్ ఫాక్స్, హిమాలయన్ మారోట్ అండ్ టిబెటన్ గజల్ అండ్ హిమాచల్. సో దీస్ ఆర్ ఆల్ ద స్పీషీస్ విచ్ ఆర్ అవైలబుల్ దేర్. బర్డ్స్ చూసుకుంటే 119 స్పీషీస్ ఉన్నాయి, గోల్డెన్ ఈగల్, బీడెడ్ వాల్చర్, హిమాలయన్ స్నోకాక్, చూకర్ ప్యాట్రిచ్, బ్రాహ్మినీ డక్ అండ్ బ్లాక్ వింగ్ సిల్ట్ ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి. సో దిస్ ఇస్ ద రేంజ్ ఆఫ్ బయోడైవర్సిటీ దట్ దిస్ బ్యూటిఫుల్ కోల్డ్ డెజర్ట్ హ్యాస్. అందుకే దీన్ని యునెస్కో లిస్ట్లో పెట్టడం జరిగింది. పీపుల్ చూసుకుంటే ఆల్మోస్ట్ 12,000 మంది ఇన్హాబిటెంట్స్ ఇన్ ట్రాన్సిషన్ జోన్స్ ఉండడం జరిగింది. బేసికల్గా పాస్టర్ నేచర్, యాక్, షీప్, గోట్ని పెంచుతారు అక్కడ. subsistence farming, barley ఇంకా పీస్ ఎక్కువ గ్రో అవుతాయి. సో దిస్ బికమ్స్ అ స్కోప్ ఫర్ ఫిల్మ్స్ బికాస్
people exist in transition zones. అందుకే it becomes very important. Indigenous knowledge systems, Sovarikpa, Amchi medicine, monastery based kind of learning which is done after education. That is very important. Strong Tibetan Buddhist culture ఎక్కువ ఉంటుంది. Monasteries, festivals, crafts కూడా భయంకరంగా చేయడం జరుగుతుంది. So these are the people and culture పరంగా this very important. సో సైన్స్ అండ్ టెక్నాలజీ యాంగిల్ చూసుకుంటే కోల్డ్ డెజర్ట్స్ ఎందుకు ఇంపార్టెంట్ మనకంటే బేసికల్గా బికాస్ ఆఫ్ కార్బన్ సింక్స్. మనం వదిలే చెత్త అంతా అది సింక్ చేసుకుని పెట్టుకుంటుంది, అందుకే మన పొల్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. క్రయోస్ఫెరిక్ వాటర్ని స్టోర్ చేస్తుంది, దట్ ఈస్ అ మేజర్ యూజ్ ఆఫ్ ఇట్. యూజ్ 1, యూజ్ 2 అండ్ ఇన్ఫ్లుయెన్స్ హిమాలయన్ విండ్స్ హైడ్రాలజీ అన్నింటిలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అండ్ మాన్సూన్ డైనమిక్స్ కూడా ఇదే మెయింటైన్ చేస్తుంది. మోస్ట్ యూస్ఫుల్. నెక్స్ట్ జిఐఎస్, జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారంగా రిమోట్ సెన్సింగ్, డ్రోన్స్, కెమెరా ట్రాప్స్ చేసి ఆ స్పీషీస్ హ్యాబిటాట్ మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. వైల్డ్ లైఫ్ సైటింగ్స్, పాస్చర్ హెల్త్ అండ్ రిసీవ్ వెదర్ అలర్ట్స్ కూడా మనకి బెనిఫిషియల్ అవుతుంది. కెపాసిటీ మోడల్స్ని, విజిటర్ రిజిస్ట్రేషన్స్, డిజిటల్ పర్మిట్స్ని మనం అలౌ చేస్తాం, దట్స్ ద బెస్ట్ పార్ట్. సో దీనివల్ల గ్లేషియల్ రిట్రీట్, పర్మాఫ్రాస్ట్, స్పీషీ జెనెటిక్స్, ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఇవన్నిటిని వాల్యుయేట్ చేయడం జరుగుతుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ యాంగిల్, జిఐఎస్ యాంగిల్లో కూడా మనము ఈ టాపిక్ని మనం ఎనాలిసిస్ చేసాం. ఇవి మేజర్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుని రాయాల్సింది ఎగ్జామ్లో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ప్రిలిమ్స్ యాంగిల్. ప్రిలిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దట్. నెక్స్ట్ ఆస్పెక్ట్, కన్జర్వేషన్లో స్ట్రెంథన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ ఫ్రెజైల్ హ్యాబిటాట్స్, దట్ ఇస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ క్లైమేట్ రెసిడెన్స్ పరంగా హిమాలయన్ అడాప్టేషన్, గ్లేషియర్ వాటర్ సెక్యూరిటీ, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్కి చాలా చాలా యూస్ఫుల్. కమ్యూనిటీ ఎంపవర్మెంట్ పరంగా లోకల్ నాలెడ్జ్, ఎకో టూరిజం, ఇన్కమ్ అండ్ సస్టైనబిలిటీ నామ్స్కి చాలా చాలా యూస్ఫుల్ ఇది. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ ఫైండింగ్ చూసుకుంటే గ్లోబల్ కొలాబరేషన్స్ ఆన్ క్రయోస్ఫియర్ స్టడీస్, పర్మాఫ్రాస్ట్ అండ్ బయోడైవర్సిటీ మానిటరింగ్ అండ్ మ్యాపింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సాఫ్ట్వేర్ యాంగిల్లో హిమాలయస్ మన దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇండియాస్ ఇమేజెస్ ఇంటర్నేషనల్ ఫోరా లైక్ సిబిడి, దట్ ఈస్ యువర్ కన్వెన్షన్ ఆన్ బయోలజికల్ డైవర్సిటీ అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సిసిపి సమిట్స్కి మనం చాలా చాలా మెప్పు తెంపించవచ్చు అండ్ ఇండియాలో గ్లోబల్ స్టాండ్ తీసుకురావచ్చు. సో ఇలా ఈరోజు యూట్యూబ్ టాపిక్. సో దీని మీద ఖచ్చితంగా మనకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. Shamanth Pydikondala signing off. Bye bye.